శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు. ఈ వారంలో జరగవలసిన తైలాభిషేక ఆరాధనలు ఎలక్షన్ కారణంగా వచ్చే వారానికి మార్చబడినవి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది నా వాగ్దానం ఏంటంటే, అన్యజనులందరూ మిమ్మను ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అంటారు. ధన్యులు అంటే భాగ్యవంతులు, ధన్యులు అంటే ఆనందమయులు, భాగ్యులు. ధన్యులు అంటే మరి ఆనందభరితమైన మనస్సు కలిగిన వారు. ప్రియులరా, మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని తక్కువగా మాట్లాడేవాళ్ళు, చిన్న చూపు చూసేవాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని ధన్యులు అంటారు. ఎందుకంటే నీవు ఏమీ లేకుండా పైకి లెగిసిపోతూ వస్తుంటావు అనమాట. అంటే నీ ఇన్కమ్తో కానీ, లేకపోతే నీ బలంతో కానీ, నీకున్నటువంటి తెలివితేటలతోటి పైకి రాలేకపోయావు ఇంతవరకు. దైవాశీర్వాదాన్ని బట్టి నువ్వు అంచెలంచెలుగా పైకి వస్తావు. ఇల్లు సంపాదించుకుంటావు, నీ ఇంటికి అందరూ పిలుస్తావు, నువ్వు ఇంటికి అందరిని పిలుస్తావు, అందరూ వస్తారు. ఆ డెడికేషన్ రోజు అందరూ అంటారు, ఇంత మంచి ఇల్లు ఎలా వచ్చిందమ్మా నీకంటే దేవుడిచ్చాడట. అందరూ కూడా నేను బ్లెస్ చేస్తారు. అమ్మ, ఇంత మంచి పిల్లలు ఎలా పుట్టారమ్మా నీకు. నీ పిల్లలను చూసి అందరూ కూడా నీ బిడ్డను ఎత్తుకోవడానికి ఇష్టపడుతుంటారు. అప్పుడు నీకు ఎంత ఆనందం అవుతుంది. అమ్మ, ఈ భూమి ఎప్పుడు కొనుక్కున్నారు, ఈ కారు ఎప్పుడు కొనుక్కున్నారు, ఏంటి నీ భర్త మారు మనసు పొందాడా, నీ కుటుంబంలో నీ పిల్లలు చెడు పనులని మానేశారా? అవును, నేనును నా ఇంటి వారును యేసు ప్రభువారిని సేవించుచున్నామని చెప్తావు. ఈ ఆశీర్వాద వాగ్దానం నీకనమాట. నువ్వు నాది వాగ్దానం అంటే 7 మార్లు నువ్వు ఉన్న చోట హృదయంలో ఆమెన్ 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 అని 7 మార్లు అనండి. 1 2 3 4 5 6 7 అంతే. అన్యజనులందరూ నిన్ను ధన్యులు, అమ్మా నువ్వు ధన్యుడు, నీ భర్తనేమో నువ్వు ఎంతో గొప్పవాడివి, మంచి జ్ఞానమైన భార్య వచ్చిందయ్యా నీకంటారు. అంటే నవ్వుకుంటుంటాడు. అది ధన్యత అనమాట.
ధన్యత. బాబు, దేవుడు నీకు మంచి బిడ్డనిచ్చాడు, అమ్మా నీకు మంచి భర్త దొరికాడు. అసలు ఎంత జ్ఞానమైనడు నీ భర్త అంటే నువ్వు నవ్వుకుంటా చూడు, అది ధన్యత. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే ఏడ్చినన్నాళ్ళు ఏడ్చావు, చాలా నేను రాంగ్ స్టెప్ వేసిన అన్నావు, నేను తప్పు చేశానో ఒప్పు చేశాను నాకు తెలియదు, కానీ నేను నీ వైపు చూస్తున్నాను, ఇక మీదట నీలో నిలిచి ఉంటాను బాబు అని తీర్మానం చేసుకుని దుఃఖంతో ప్రార్థిస్తున్నావు కదా, నన్ను బ్లెస్ చేయవా అని దేవుడి దినాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్యజనులందరూ నీ చుట్టూ ఉన్న వారందరూ వచ్చి నీవు ధన్యురాలువి, నీవు ధన్యుడవు అన్నీ ఇచ్చాడు. ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాడమ్మా మీకు శాలరీ, మంచి శాలరీ వస్తుంది, ఎస్ అన్నీ వస్తున్నాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అందరికి చెప్తూ నీ హృదయంలో దేవా ఇంతమంది నన్ను ఇలా పొగుడుతున్నారంటే నీవు నన్ను ఎంతగా హెచ్చించావు. అందరు ఇలాగ పొగుడుతూ ఉంటుంటేనే దావీదు పొంగిపోయి ఆ మాట రాస్తాడు. ఏ మాట అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు గొర్రెలు కాపుకునేవాడు కదా, చిన్నవాడు కదా, నీకు ఎప్పుడు కూడా ఇంట్లో కూడా శోధనే కదా, మీ బ్రదర్స్ అందరూ నిన్ను చిన్న చూపు చూశారు కదా, నువ్వేంటి ఇలాగ గొప్పవాడు అయిపోతున్నావు అంటే, ఎస్ ఆయన నా కాపరి, యేసయ్య నా కాపరి, యెహోవా నా కాపరి, తండ్రి నా కాపరై ఉన్నాడు, షెపర్డ్ అయి ఉన్నాడు, నాకు మంచి స్థలాల్లో మేత పెడతాడు, ఆయన పోషిస్తాడు. అలాగే గొప్ప సాక్ష్యం నువ్వు చెప్పబోతూ ఉన్నావు. ఏడవకు, సమస్యలు ఉన్నాయని దుఃఖంతో ఏడవలసిన పని లేదు. యేసుకు మనం చోటు ఇచ్చిన తర్వాత ఎందుకు ఏడుస్తాం మనం? నువ్వు ఇంకా దుఃఖపడుతున్నావు అంటే యేసు చోటు ఇవ్వలేకపోయావు. అయినా నిన్ను ప్రేమించి బాధ్యత 100% ఆయన తీసుకున్నాడు నీ దగ్గర నుంచి. అందుకనే నీ హృదయం తేలికైపోతుంది. సమస్యలు ఉన్నా సరే తేలిక అవుతుందంటే ఆయన నిన్ను బ్లెస్ చేశాడు. ఎంత మంచి బ్లెస్సింగ్స్ అంటే, అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అమ్మా నువ్వు ఎంత మంచి ఇంట్లో పడ్డావు, వెళ్ళి తనితే బూర్లు బొట్టలు పడ్డావని పెద్దలు అంటారు. మనకి ఎక్కువ ఈ సామెత వాడుతూ ఉంటుంటారు. ఎవరో తనితే బూర్లు బొట్టలు పడటం కాదు, యేసయ్య నెట్టితే వచ్చి ఆశీర్వాదాలు పడ్డావు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులందరి ముందు దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. గొప్ప గొప్ప సాక్ష్యము నువ్వు కలిగి ఉండబోతున్నావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. అందరూ బైబిల్ ఉన్నవారు తెరవండి. ఈ దినము ప్రత్యేకంగా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ దినము ప్రత్యేకమైన మాట పరలోకము నుండి ఎస్పెషల్లీ నీ కొరకు దేవుడిచ్చే మాట ఏంటంటే, మీరందరూ కూడా 2 చేతులు పైకెత్తండి. ఆ మాట ప్రకటిస్తున్నప్పుడు చేతులు పైకెత్తి 7 మార్లు ఆమేనని చెప్పండి. నేను చెప్తున్నప్పుడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. అసలు ఈ మాట వింటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏడుస్తూ దుఃఖములో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి గొడ్డి పరిస్థితి, ఏంటి క్లిష్ట పరిస్థితి అని ఏడుస్తున్న నీతోనే. మానసికంగా కృంగిపోతున్నావు కదా, నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని ఒక చీకటి సమస్య నిన్ను వెంటాడుతుంది కదా. పరలోకము నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ కృంగిపోయిన స్థానం నుండి నువ్వు లేచి రా బయటికని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఆ వెలుగు ఎలాగొచ్చిందంటే ఆయన నీ మీద ఉదయించుచున్నాడు. హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు అంటే ఏంటంటే తేజస్. వెలుగు అంటే ఏంటి? వెలుగంటే చెప్పండి, తేజస్. వెలుగంటే దేవుడు. రాసుకోండి. వెలుగు అంటే దైవ స్వరూపము. వెలుగంటే మహిమ స్వరూపము. మీకు ఏ పని జరగలేదు, ఇది జరిగితే ఎంత బాగున్నాను అనుకుంటూ దినదినము కుమిలిపోతూ దిగజారిపోయినట్టున్నావు కదా, ఈరోజు దానికి బ్రేక్ త్రూ దేవుడు ఇచ్చాడు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి కేకలు వేయండి. ఈ వాగ్దానం నువ్వు రూఢిగా నమ్మగలిగితే, వాగ్దానము సర్వశక్తుడి దగ్గర నుంచి మనకు బయటకు వస్తున్న వెంటనే దీన్ని నేను నమ్ముతున్నానని చెప్పి మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆమేనని చెప్పాలి, ప్రభుని స్తుతించాలి, కేకలు వేయాలి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. తేజస్. వెలుగు అనగా ఏంటి? తేజస్. తేజస్ మన ఫేస్లో, మన ముఖములో, మన శరీరంలో, మన కాళ్ళు చేతులన్నీ తేజస్సుగా ఎప్పుడు ఉంటాయి? నీ శరీరంలో ఆరోగ్యం బాగున్నప్పుడు తేజస్సుగా ఉంటావు. అనుకున్న పనులన్నీ జరిగిపోతుంటే ఎలా ఉంటుంది? ఒక స్లాబ్ వేసుకున్నావు అనుకో, అనుకోకుండా రెండో స్లాబ్ కూడా కట్టేసావు అనుకో, ఎలా ఉంటుంది? వెంటనే మంచి పెళ్లి సంబంధం వచ్చిందనుకో, ఎలా ఉంటుంది? అప్పులన్నీ తీరిపోయినాయి అనుకో, ఎలా ఉంటుంది? సడన్గా నీ కాల్ లెటర్ వచ్చిందనుకో, ఉద్యోగం వచ్చిందిరా అని, జాయిన్ అవ్వని ప్రభుత్వం నుంచి నీకు ఒక లెటర్ వచ్చిందనుకో, ఫోన్ వచ్చిందనుకో, ఎలా ఉంటుంది? నీ క్రెడిట్ కార్డు వచ్చిందంటేనే ఉబ్బిపోతావు. లేకపోతే ఎవరిని అప్పిస్తానని ఫోన్ చేస్తే నువ్వు వచ్చేస్తుంది. కానీ ఈ తేజస్సు ఎలాంటిదంటే, నీకు సర్వ సమృద్ధి దీవెన దేవుడిచ్చి ఉన్నాడు. నీ మీద ఎంతవరకు వెలుగు లేదేమో, ఆ వెలుగు కోసమే ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు నువ్వు. యోహాను సువార్త చూడండి, 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, అక్కడ వెలుగు దేవుడై ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నది. నీ చదువులో, నీ ఎగ్జామ్లో, నీ ప్రయత్నాల్లో, నీ మార్గములో, నీ కష్టములో, సమస్తములో, నీ కుటుంబములో దేవుడు నీకు వెలుగు ఇచ్చి ఉన్నాడు. నువ్వు భయపడద్దు, వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. నీ ముందు నడుచువాడు పరాక్రమశాలి అయిన వాడు. హల్లెలూయా. ఇక వెనక్కి తిరిగేది లేదు. ఒక వాగ్దానము, ఒక అభిషక్తుడు నోటి నుండి నీకు ప్రకటిస్తూ ఉన్నాడైనా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగంటే నీకు తేజస్సు వచ్చి ఉన్నది. తేజస్సులో ఏముంటుందంటే ఆత్మ సంతోషం ఉంటుంది. మనకు సడన్గా జీతం పెరిగితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మీకు శాలరీ పెరిగితే ఏమనిపిస్తుంది? ఇంక్రిమెంట్స్ వచ్చినాయి అనుకోండి, లేకపోతే సడన్గా నువ్వు అనుకున్న అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాను అనుకుందని వచ్చిందనుకోండి, మనకేదైనా ఆశ్చర్యకరమైన విషయాన్ని విన్నప్పుడు మనలో ఒక తేజస్సు వస్తుంది. లివర్ పాడైంది అనుకోండి, కిడ్నీ పాడైపోయింది అనుకోండి, లంగ్స్ పాడైంది అనుకోండి, ఒక క్యాన్సర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనుకోండి, మన ముఖము, మన కాళ్ళు చేతులు ఎలాగైపోతాయి. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఇస్తున్న దీవెన మాట ఏంటంటే, మీరు నమ్మితే దీన్ని పొందుకుంటారు, నమ్మకపోతే నమ్మిన వారు పొందుకుంటారు, మీరు ఖాళీగా ఉండిపోతారు. నమ్మితే మీరు అందరూ కేకలు వేయండి, ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. వెలుగు అనగా ఫస్ట్ పాయింట్ తేజస్. వెలుగు అనగా రెండవది దేవుడే. ఇంతవరకు దేవుడు లేడేమో నీ మీద, నీ ఇంట్లోని. ఈ క్షణము దేవుడే నీ మీద నిలిచి ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థనలు, పూజలు అన్నీ ఎందుకంటే దేవుడు ఉండాలి మనలో. ఆమేన్. నా గుండె గుడిలో దేవుడు ఉండాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా దైవము మనల్ని ఆవరించాలని చేస్తాం. ఇంతవరకు ఆయన ఆవరించలేదేమో, అందుకే అంత పెద్ద చీకటిలో పోరాటముగా జీవిస్తున్నావేమో.
దేవుడు నీకు వెలుగు ఇచ్చి ఉన్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరెల్లము. నేనేమైపోతాను, నా జీవితం ఏమైపోతుందో అనేది చీకటిలో నుండి బయటికి రా. ఆయన నీకు వెలుగై ఉన్నాడు. మనుషులు మనకి వెలుగు ఇవ్వకపోయినా, మనుషులు మనల్ని వెలిగించకపోయినా దేవుడు నిన్ను వెలిగిస్తూ ఉన్నాడు. చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అండర్లైన్ చేసుకోండి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆమేన్. ఇంతవరకు నీవు నలిగిపోతున్న చీకటి, కటిక చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అండి? ఈ వెలుగు కోసమే చాలామంది ఇల్లు, ఆస్తులు మారుస్తారు. ఈ వెలుగు కోసమే దిశలు మారుస్తారు. ఈ వెలుగు రావాలి, ఈ వ్యాపారాలు అభివృద్ధి అవ్వాలి, గొప్ప వాళ్ళు అవ్వాలని, ఐశ్వర్యవంతులు అయిపోవాలని తీర్థయాత్రలకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏది మార్చినా వెలుగు రాదు. యేసునందే వెలుగు కనబడును. ఆమేన్. ఎవరి యందు వెలుగు? ఎవరి యందు వెలుగు? ఏ మనిషి క్రీస్తు వైపు చూస్తాడో ఆ మనిషి మీదకి దేవుని వెలుగు వస్తుంది. నువ్వు సగం సగం చూస్తున్నావు కనుక రావలేదేమో, బహుశా నా దగ్గర ఇంకా దేవుడు రాలేదని అనుకుంటున్నావు. పరిశుద్ధుడైన యేసు వెలుగు నీ మీదకి వస్తుంది. నీ వెలుగు ఎలాగుంటుందో తెలుసా? మన మీద దేవుడే నిలబడ్డాడు అనుకోండి, మన మాట, మన విధానం అన్నీ మారిపోతాయి. మెయిన్ మారిపోయేది ఏంటంటే మన పాత ఆలోచన పోయి గొప్ప ఆత్మ ధైర్యం వచ్చేస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ మీద ఉదయిస్తున్నాడు. పిల్లలు కావాలనుకున్నావా? గర్భం వస్తుంది. దేవుడు ఉన్నాడు అనుకోండి, ఇంట్లో అన్నీ వస్తాయి. యేసు ఉన్న ఇంటిలో చుట్టలు ఉండవు. యేసు ఉన్న ఇంటిలో త్రాగుడు ఉండదు. యేసు ఉన్న ఇంటిలో బూతులు ఉండవు. చెప్పండి, యేసు ఉన్న ఇంటిలో కజ్జాలు ఉండవు. యేసు ఉన్న ఇంటిలో ప్రశాంతత ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో సత్యం ఉంటుంది. యేసు ఉన్న ఇంటిలో అభివృద్ధి ఉంటుంది. నీ మీదకి దేవుడు వచ్చి ఉన్నాడు. నా మీదకి దేవుడు రావటం ఏంటని అనుకుంటున్నామేమో. దైవ ప్రసన్నత ద్వారా నువ్వు వెలిగించబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే క్రైస్తవుడు అన్నవాడు, క్రీస్తునందున్న వాడికి ఎన్ని శ్రమలు, బాధలు వచ్చినా అందంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఉన్నవాడు దేవుడు. ఆమేన్. వారి విశ్వాసము వెలుగుగా ఉంటుంది. ఈ వాగ్దానం ఈరోజు మీకు ప్రత్యేకంగా దేవుడు ఇస్తున్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులరా, ఈ దినము నువ్వు ఏడుస్తూ వచ్చేవో, ఎల్లాలా మానేయాలని వచ్చేవో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నిన్ను జుట్టుబట్టుకు తెచ్చింది. ఎందుకంటే ఈరోజే నిన్ను ఆయన ఆశీర్వదించిన దినము. ఈరోజే ఒక ప్రత్యేకంగా నిన్ను బ్లెస్ చేసిన రోజు. మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్క తైలాభిషేక ప్రార్థన ఒక్కొక్క బలమైన ఆశీర్వాదం. ఆమేన్. జీవముల దేవుని సన్నిధానంలో మీకు నేను వాక్యం బోధించేది ఏంటంటే, ఆత్మ బయలుపరిచింది. నీ మీద ఆయన ఉదయించాడు, ఆయన నీ ఇంటికి వచ్చాడు. ప్రకటన 21వ అధ్యాయం తెరవండి, సమయం అవుతుంది. వెలుగు అనగా తేజస్, వెలుగు అనగా దేవుడు, వెలుగు అనగా దైవ స్వరూపము. ఈ వెలుగు ఎలాగుంటుందో చూడండి. మనకి నీకు వెలుగు వచ్చింది అన్నాడు కదా, ఈ వెలుగు ఎలాగుందో ఇక్కడ చెప్తాడు. ప్రకటన 21వ అధ్యాయం 21వ వచనం, 25వ వచనం చదవండి. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు, చూడండి, రివల్యూషన్ చాప్టర్ 21 verse 25, ఆ పట్టణములో ప్రకాశించుటకై,
23వ వచనం. చదవండి అమ్మా. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. 23వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఓకే. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను, అందరూ చదవండి, సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమ దానిలోనికి తీసుకుని వత్తురు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను లేడు. పట్టణములో ప్రకాశించుటకై ఆ వెలుగు అంటే ఇప్పుడు మనం కూడా వెలుగు ఉదయం వస్తుంది కదా. సూర్యుడి నుంచి వచ్చే వెలుగు కానీ చంద్రుడి నుంచి వచ్చే వెలుగు కాదది. అంటే గొప్ప గొప్ప వాళ్ళు సహాయము ద్వారా నువ్వు పైకి రావటం కాదు, దేవుడే నిన్ను పైకి లేవనెత్తువాడు. నీ దీపమును ఆయన వెలిగించి, నీ వెలుగంతా గొర్రె పిల్ల దీపమే. ఆమేన్. నీ చదువు, నీ జ్ఞానము, ఎవరు నీకు ఉద్యోగం ఇవ్వరు, ఎవరు సహాయము చేయరు. మనుషులను నమ్ముకుంటున్నావేమో, మనుషులను నమ్ముకొనుట కంటే యేసయ్యను నమ్ముకొనుట మేలు. ఆమేన్. ఈ దినము నీకు ఇచ్చిన మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నా బిడ్డ ఏమైపోతాడు, నా భర్త ఏమైపోతాడు, అసలు మా బ్రతికేంటి ఇలాగ అయిపోయామేంటి అని అనుకుంటున్నావేమో. వెలుగు లేక చీకటిలో సంచరిస్తున్న నీతో నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంటే సూర్యుడు చంద్రుడి నుంచి వచ్చే వెలుగు కాదు. వాళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళని అందరి పేర్లు చెప్పుకోవటమే సరిపోయింది నీ జీవితానికి. ఇక నువ్వు చెప్పాలి, నా పెద్ద ఆయన ఒకడున్నాడు, ఆయన సిలువ వేయబడిన యేసు, ఆయన సమాధి నుండి లేచిన యేసు, ఆయన నాకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు, ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా, అవకాశాలన్నీ నీకు నీ వాళ్ళ దగ్గర నుంచి రాదు. నూతనముగా దేవుడు ద్వారము తెరిచాడు. అక్కడ రాశాడు ప్రకటన గ్రంథంలో, చూడు, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైన. పైగా నీ వెలుగు ఎలాగ ఉంటుందంటే, నీవు పట్టణములో నీ పిల్లలు ప్రకాశిస్తారంతే. మన వెలుగు మహానగరాల్లో వెలుగుతాం. మనం ఏమీ లేని వారమే కానీ, మనము ఎవరి ప్రేమ పొందుకోలేని వారమే కానీ, బలమైన దేవుని ప్రేమకు నువ్వు అర్హుడవు, బలమైన దేవుని ప్రేమకు అర్హురాలవే. దేవుడే నీకు వెలుగుగా ఉన్నాడు. నా దీపము ఆయన వెలిగించడని మాటతో భక్తుడు, అది సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతుంది. ప్రియులరా, ఏడవకండి, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. నేను ఎందుకు ఈ పని చేశాను, నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నాను, నేను ఎందుకు ఈ బిడ్డకి జన్మనిచ్చాను, నేను ఎందుకు ఇందులో జాయిన్ అయ్యాను, నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను, అయ్యో అని తలపట్టుకుని ఏడవలసిన పని లేదు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇక మీదట ఆ వెలుగు, ఇక అది ఏ తుఫాన్ వచ్చినా ఆరిపోదది. నీ వెలుగు, నీ ఆశీర్వాదము. నువ్వు ఇల్లు కడతావు, ఇల్లు కొంటావు. మీరందరూ సొంత కార్లు వేసుకుని ప్రార్థనకు రాబోతా ఉన్నారు. ప్రకటిస్తున్నాను, ఒక ప్రాఫిట్గా నేను అనౌన్స్ చేస్తున్నాను, దేవుడే నిన్ను వెలిగిస్తున్నాడు. నువ్వు అనుకున్న జాబ్కి రీచ్ అవుతావు, నువ్వు అనుకున్నటువంటి స్టడీ కంప్లీట్ చేస్తావు. ఆయన వెలుగు ఉంది కనుక నువ్వెక్కడికి వెళ్ళినా దారి దొరుకుతూనే ఉంటుంది. అందరూ నమస్కరించండి, తలలు వంచండి. నా బ్రతుకేంటి ఒక ప్రశ్నగా ఉండిపోయావు కదా. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన ఎన్నుకున్నాడు, ఈ సమయం నిన్ను దర్శిస్తున్నాడు. పాపమును లక్ష్యము చేస్తున్నావు, మేలు పొందకుండానట్లు మీ పాపములు అడ్డుబండలుగా వస్తున్నాయి.
ఇక నేను పాపిగా ఉండనయ్యా, ఈ క్షణమే తీర్మానం చేసుకుంటున్నానని అనుకుంటే, యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా గుండె నిండా ఉండండి బాబు. యేసు నువ్వు కావాలి బాబు. నాకు బంధువు కంటే, స్నేహితుల కంటే నీ ఉంటే నాకు చాలు. ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా చేసి ఉంటే, తెలుసో తెలియక చేసేవేమో, పరిస్థితులను బట్టి అడుగులు అటు ఇటు పడ్డాయేమో, సూటిగా నీతో మాట్లాడాడు ఆయన. వెలుగు వచ్చింది, ఈ దినమైనా నువ్వు కాపాడుకో, నువ్వు వర్దెలుతావు, నువ్వు చిగురు పడతావు. ఇక పాప స్థితిని విడిచిపెట్టినా గొప్ప విశ్వాసముతో పాజిటివ్గా ఆలోచన చేయ అడుగు ముందై మరలా రాజబిడ్డగా సిద్ధపరచబడతావు, రాజ్యమును ఏలుబడి చేస్తావు, ఏలికగా ఉంటావు, తలగానే బ్రతుకుతావు కానీ తోకగా బ్రతకవు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. పాపాలు ఒప్పుకొని యేసుని గుండె నిండా చేర్చుకునండి. ఆత్మ మీకు తోడైండును గాక. ఆమెన్.